చాలా మంది స్టూడెంట్స్ మోసపోతూ తక్కువ ఫీజుకి మాస్టర్స్ అయిపోతుందంటే రూరల్ ఏరియాస్ కి వెళ్తున్నారండి. అది చాలా డేంజరస్. అసలు రూరల్ ఏరియాస్ లో ఇల్లు దూరం దూరంగా ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏం చేస్తారంటే జంతువుల నుంచి కాపాడుకోవడానికి గన్స్ ఇస్తారనమాట. సో వాటిని వాళ్ళు ఏం చేస్తారు, మనుషుల్ని బెదిరించడానికి, దొంగతనాలు చేయడానికి వీటికి బాగా యూజ్ చేస్తారనమాట. విలేజెస్ లోనే మనకి రూరల్ ఏరియాస్ లో ఎక్కువ గన్ కల్చర్ ఉంటుందని ఈ సర్వేస్ కూడా చెప్తున్నాయి. మనం న్యూయార్క్ లో ఎక్కువ గన్స్ ఉంటాయేమో అనుకుంటాము, కానీ కాదండి, అక్కడ చాలా తక్కువ మందికి గన్స్ ఉంటాయి అనమాట. సో నేను వెళ్ళి చదువుకున్న న్యూజెర్సీ ఇంకా మసాచుసెట్స్ కూడా చాలా ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల చాలా తక్కువ గన్స్ ఉంటాయన్నమాట. కానీ తక్కువ పాపులేషన్ ఉన్నా కానీ రూరల్ ఏరియాస్ వాళ్ళకి చాలా గన్స్ ఉంటాయి. వెస్ట్ వర్జీనియా, అర్కాన్సాస్, మిసిసిపి, అలబామా వీటిలో ఎక్కువ మంది గన్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారట. అవి టాప్ 4 అనమాట. ఇంకా అలాస్కా, సౌత్ డకోటా, నార్త్ డకోటా, మోంటానా, వ్యోమింగ్ వీటిలో కూడా గన్స్ వాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. అమెరికాలో ఇంకా వేటాడడం లీగల్ అనమాట. అది రూరల్ ఏరియాస్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో గన్ ఓనర్షిప్ ఎక్కువ ఉన్నవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సో అలా చూసుకుని మేము న్యూజెర్సీ వెళ్ళాము. మేము ఆల్రెడీ వెళ్ళొచ్చాం కాబట్టి మాకు ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని తెలుసు. కాబట్టి మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడితే మేము కొన్ని సేఫ్ యూనివర్సిటీస్, సేఫ్ స్టేట్స్ మీకు షార్ట్ లిస్ట్ చేసిస్తాము. తక్కువ ఫీజు అని ప్రాణాల మీదకే తెచ్చుకోవద్దండి. ఎప్పుడు భయపడితే ఎందుకు బతకాలి? ఇంకొక 10 లక్షలు ఎక్కువైనా మంచి యూనివర్సిటీస్ లో మంచి ప్లేస్ లో చేస్తే మనకి బాగుంటుంది కదా. సో అన్ని విషయాలు వివరంగా చెప్తామండి. ఒకసారి కాల్ చేసి మాట్లాడితే కూడా మా కౌన్సిలర్స్ కి ఎంత అనుభవం ఉందో మీకు అర్థమవుతుంది.